ఈరోజు మనం ఎక్స్క్రియేటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ సిస్టంలో ముఖ్యమైన ఆర్గాన్ కిడ్నీ. కిడ్నీ యొక్క ముఖ్యమైన ఫంక్షన్ ఏమిటంటే ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. మన బాడీలోని బ్లడ్ అంతటా కొన్ని నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అనేది ఉంటాయి. ఈ ఫిల్టరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కిడ్నీ లోపల జరుగుతుంది. కాబట్టి మనం కిడ్నీ యొక్క అవుటర్ అండ్ ఇన్నర్ లేబుల్ స్ట్రక్చర్ తోటి మనం ఈ చాప్టర్ డెప్త్గా తెలుసుకుందాం. అసలు ఎక్స్క్రియేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎక్స్క్రియేషన్ అన్నప్పుడు ది ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ from the kidney is known as excretion. ఇక్కడ ఏమంటున్నారు అంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు వీటిని ఫిల్టరేషన్ చేసి బయటికి పంపించాలి. ఈ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఏమిటి అంటే దే ఆర్ 1 అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఈ మూడు కూడా నైట్రోజన్ సంబంధించిన ఎండ్ ప్రొడక్ట్స్. కాబట్టి మన కిడ్నీస్ ఎప్పుడు కూడా ఫ్రీ నైట్రోజన్ అనే వాటిని బయటికి పంపదు. కాబట్టి పంపదు. ఓన్లీ ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రోటీన్స్, నైట్రోజనస్, అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ వీటిని మాత్రమే బయటికి పంపుతుంది. ఫ్రీ నైట్రోజన్ అనేది బయటికి పంపదు. స్వయంగా కిడ్నీలో అయితే పంపవు. కొన్నిసార్లు ఇవి నిల్వ ఉంచుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకున్నాం. వీ ఆర్ ఇంటేక్ ఫుడ్. ఈ ఫుడ్ అనేది డైజెషన్ జరిగింది. డైజెషన్ తర్వాత అబ్జార్ప్షన్ అనేది జరిగింది. సో ఇదంతా మనకు డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన బేసిక్ పాయింట్. ఈ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అనేది ఉంటుంది. విల్లై. ఈ విల్లై అనేది ఏం చేస్తుంది? అబ్జార్ప్షన్ జరిగిన ఫుడ్ మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటుంది ఈ పార్ట్లో. సో రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? బ్లడ్లోకి వెళ్తున్నాయి. ఓకే, బ్లడ్లోకి వెళ్తున్నాయి. ఈ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు 90% న్యూట్రిషన్ ఫుడ్. రిమైనింగ్ 10% ఏముంది? ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి. సో నేను షార్ట్కట్లో రాస్తున్నా నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్. సో అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. సో ఈ 90% అనేది మన హార్ట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఈ 10%ను బాడీకి పంపాలి కదా, అన్ని పార్ట్స్కి పంపాలి. కాబట్టి ఈ 10%ని ఫిల్టరేషన్ చేయడం కోసం మన హార్ట్ అనేది ఆర్టరీస్ ద్వారా, సో ఈ ఆర్టరీస్ ద్వారా కిడ్నీలకు బ్లడ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కిడ్నీస్ యొక్క పని ఏమిటి అంటే ఫిల్టర్ చేయాలి. వేటిని? బ్లడ్ని. ఫిల్టర్ ఆఫ్ బ్లడ్. సింపుల్ ఒక మాట చెప్తానండి. ఈ బ్లడ్ అనేది హార్ట్కు చేరుకున్న తర్వాత హార్ట్ నుంచి ఈ బ్లడ్ అంతటాను
ఆర్టరీస్ అనేది వ్యాప్తి చేస్తాయి. సో ఇప్పుడు మనకు బ్లడ్లో కొంచెం నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి కిడ్నీకి పంపినాయి. ఈ కిడ్నీలు తర్వాత ఏం చేశాయంటే పెయిర్స్ ఆఫ్ కిడ్నీస్ అనేది ఫిల్టర్ ఆఫ్ బ్లడ్ అనేది చేశాయి. చేసిన తర్వాత ఈ బ్లడ్ అనేది ఫిల్టర్ అయిన తర్వాత రిమైనింగ్ వాటర్ అనేది ఏర్పడుతుంది. ఆ వేస్ట్ మెటీరియల్ని మనం ఏమంటామంటే యూరియా, యూరిక్ యాసిడ్, అమ్మోనియం అంటాం. దాన్నే మనం ఫైనల్గా యూరిన్ అంటాం. సో ఇది ఎక్స్క్రియేషన్ యొక్క మీనింగ్. మనం ఇంత డెప్త్గా ఎందుకు తెలుసుకున్నామంటే జస్ట్ బేసిక్ మాత్రమే ఇది. కాబట్టి ఈ డెఫినేషన్ చాలు మనకు. ద ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద కిడ్నీ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్క్రియేషన్. కాబట్టి ఈ పదం చాలు మనకు. ఎక్స్క్రియేషన్ అనే దానికి ఇంత డెప్త్గా నేను చెప్పాను. నెక్స్ట్ మనం కిడ్నీ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఇప్పుడు కిడ్నీ అసలు ఏ షేప్లో ఉంటుంది, ఏ సైజులో ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, అండ్ వీటి వల్ల ఫంక్షన్స్ ఏంటిది. సో కాబట్టి ఇవి మనం పర్ఫెక్ట్ తెలుసుకోవాలి. కిడ్నీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం కిడ్నీలోని 2 పార్ట్స్ తీసుకుందాం. ఎందుకు 2 పార్ట్స్ అంటున్నంటే ఒకటి అవుటర్ పార్ట్, ఒకటి ఇన్నర్ పార్ట్. ఇప్పుడు మన బాడీని తీసుకుందాం. బయటికి కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ మనం అవుటర్ స్ట్రక్చర్ చెప్తున్నాం. సో ఇన్నర్ పార్ట్ మనకు లంగ్స్, హార్ట్, కిడ్నీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా అవుటర్ భాగం చెప్పిన తర్వాత ఇన్నర్ భాగం చెప్పాలి. సో ఇప్పుడు కిడ్నీస్ యొక్క అవుటర్ పార్ట్ అనేది తెలుసుకుందాం. సో నేను దీనికి ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను. కిడ్నీలు ఎప్పుడు కూడా బీన్ షేప్లు ఉంటాయి. కిడ్నీస్ ఆర్ బీన్ షేప్డ్. ఓకే. కిడ్నీస్ అనేది అవుటర్ అనేది ఎప్పుడు కూడా కాన్వెక్స్ లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు ఆర్టరీస్ అనేది వెళ్ళాలి కదా, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఓకే. సరే, ఈ డయాగ్రామ్ ఇలా ఉంచండి. నెక్స్ట్ టైం మనం పర్ఫెక్ట్ నేర్చుకుందాం. ఓకే. ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఇది లెఫ్ట్ కిడ్నీ, ఇది రైట్ కిడ్నీ. ఈ రెండు కూడా ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ఆర్టరీస్, వెయిన్స్ అనేది కనపడుతున్నాయి కదా, వీటిని తర్వాత క్లియర్గా చెప్దాం. ఇవి యూరేటర్స్, యూరినరీ బ్లాడర్, ఫైనలీ యూరెత్రా. సో ఇప్పుడు మనం అవుటర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు దాని అనాటమీ పార్ట్ చూద్దాం. కిడ్నీ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. రెడ్డిష్ బ్రౌన్. ఓకే. సైజు 70 to 120 grams ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మన ఈ పిడికడు చేతి అంతా ఉంటుందని చెప్పుకోవచ్చు. కలర్ అనేది చెప్పుకున్నాం కదా, కిడ్నీస్ రెడ్డిష్ బ్రౌన్లో ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు షేప్ చూద్దాం. షేపు ఇవి బీన్ షేప్లో ఉంటాయి. మన ఇంట్లో ఉండే చిక్కుడుకాయ గింజ ఆకారంలో ఉంటాయి. బీన్ షేపుడు, చాలా సెన్సిటివ్. రైట్. ఇప్పుడు లొకేషన్ చూద్దాం. కిడ్నీస్ ఆర్ లొకేటెడ్, ఎక్కడ లొకేషన్లో ఉంటాయి? పెరిటోనియల్ పొజిషన్.
ఎందుకంటున్నారనా ఈ రెటిరో అనేది బ్యాక్ దేనికి వెనకాల ఉంటాయంట? పెరిటోనియల్. పెరిటోనియల్ పెరిటోనియల్ అనగా అబ్డామిన్. మన అబ్డామిన్ ఒక వాల్ ఉంటుంది. ఈ అబ్డామిన్ వాల్ అనేది దానికి అవుటర్ సైడ్ అనేది ఉన్నటి వాటిని మనం పెరిటోనియల్ అని చెప్తాం. ఓకే, ఆ పొజిషన్లో ఉంటాయి. లొకేటెడ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేద్దాం. మనకు వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉంది కదా, ఇది వర్టిబ్రల్ కాలమ్. ఈ వర్టిబ్రల్ కాలంలో మనకు థొరకిక్ అనే పార్ట్ ఉంటుంది. ఇవి ఇక్కడ T1 నుంచి T12 వరకు ఉంటాయి. ఓకే, T1 T2 T2 T3 T4 T5 ఇట్లా T12 వరకు ఉంటాయి. అలాగే తర్వాత లంబర్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు. లంబర్, ఈ లంబర్ పార్ట్ అనేది 1 2 3 అలా వెళ్తున్నప్పుడు 1 2 3 సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ T12 అనేది లాస్ట్ థొరకిక్ పార్ట్ అండ్ థర్డ్ లంబర్ పార్ట్. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది 5, ఇది 3. ఈ వర్టిబ్రల్ కాలమ్కు ఎదర్ సైడ్స్ అంటే ఇరువైపులా లొకేటెడ్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. ఓకే, ఈ వర్టిబ్రల్ కాలమ్కు ఎదర్ సైడ్ అనేది లొకేటెడ్ అయి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. బిట్వీన్ సింపుల్గా లాస్ట్ థొరకిక్, థర్డ్ లంబర్. ఓకే, లంబర్ షార్ట్ కట్ రాశాను. ఈ పార్ట్స్ మధ్య ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకే, ఇప్పుడు మనకు కిడ్నీ యొక్క నిర్మాణంలో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది బీన్ షేప్డ్ కదా, ఈ బీన్ షేప్డ్లో మనకు బయటికి ఇలా కనపడుతుంది కదా. సో ఇలా కనపడినప్పుడు ఇందులోకి ఆర్టరీస్ అండ్ వీన్స్ ఇలా వెళ్తున్నాయి. ఈ వీన్స్ ఆర్టరీస్ వెళ్ళేటప్పుడు మనకు సింపుల్గా ఇక్కడ ఒక నొక్కు అనేది ఉంటుంది, ఒక డీప్ నాచ్ అనేది ఉంటుంది. ఈ డీప్ నాచ్ అనేది ఏంటిది అనేది ఇక్కడ చూద్దాం. ఈ డీప్ నాచ్ ఉంది కదా, ఈ డీప్ నాచ్ ఈ భాగంలో ఇది ఒక నొక్కు భాగం అని చెప్పొచ్చు. ఈ నొక్కు భాగంలోని మనకు ఆర్టరీస్ అనేది ఇలా వెళ్తూనే ఉంటాయి, బ్లడ్ని తీసుకెళ్తాయి. సో బ్లడ్ని తీసుకెళ్తున్నాయి. అలాగే మనకు ఈ ఆర్టరీస్ అనేది ఫైనల్గా ఇక్కడ మనకు క్యాపలరీస్ అనేవి ఉంటాయి. అవి మనం నెఫ్రాన్లో తెలుసుకుంటాం. ఈ క్యాపలరీస్ తోటి కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకు వీన్స్ అనేది బయటికి వెళ్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ అనేది క్యారీ బ్లడ్, వీన్స్ అనేది బ్లడ్. ఓకే, బ్లడ్ని బయటికి తీసుకెళ్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు యూరిన్ తీసుకెళ్లేది ఎవరు? ఇక్కడ మనకు యూరేటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న పైప్ ఇస్తున్నా చూడండి. ఈ పైప్ను మనం ఏమంటామంటే ఈ ట్యూబ్ని యూరేటర్ ట్యూబ్ అంటాం. యూరేటర్ ట్యూబ్ అంటాము. సో అవుటర్ పార్ట్ ఎప్పుడు కూడా కాన్వెక్స్. ఓకే, కాన్వెక్స్ పార్ట్ ఉన్నది కాబట్టి దీన్ని మనం అవుటర్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. కాకపోతే ఈ కిడ్నీకి ఒక ఫ్యాట్ టిష్యూ అనేది సపోర్ట్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ ప్రొటెక్షన్గా ఉంటుంది. మనకు బయట నుంచి వచ్చే గాయాలు కానీ యాక్సిడెంట్ వలన కానీ అండ్ కింద పడినప్పుడు కూడా కిడ్నీకి గాయం తగలకుండా ఒక ఫైబ్రస్ టిష్యూ అనేది ఉంటుంది. ఈ ఫైబ్రస్ టిష్యూ అనేది రీనల్ క్యాప్సులే అంటాము. రీనల్ క్యాప్సులే. సో ఇది అవుటర్ పార్ట్ మనం తెలుసుకుందాం. ఈ కిడ్నీ పైన ఒక టోపీ ఆకారంలో ఉంటుంది, అది మనం ఎండోక్రైన్ సిస్టంలో తెలుసుకుందాం. ఓకే, అది ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, ఎడ్రినల్ గ్లాండ్. ఓకే, ఈ ఫంక్షన్ మనం ఎండోక్రైన్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అవుటర్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఓకే, కిడ్నీ అనేది రెడ్డిష్ బ్రౌన్, సైజ్ చెప్పాం, షేప్ చెప్పాం, లొకేషన్ చెప్పాం. సో ఇప్పుడు రెటిరో అంటే బ్యాక్ అని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం కిడ్నీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది తెలుసుకోవాలి.
ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఎందుకు ఇంటర్నల్ అనేది క్లియర్గా కొంచెం డెప్త్గా తెలుసుకోవాలి. సో కిడ్నీ అనేది లేబుల్గా తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ కిడ్నీ ఉంది కదా, దీన్ని మనం లేబుల్ డయాగ్రామ్గా తీసుకుందాం. లేబుల్ ట్రాన్స్వర్స్ లేబుల్ ఇలా కొన్ని మనం డిసెక్షన్ చేస్తాం కదా. సో అలా చేసినప్పుడు మనం ఇప్పుడు ఈ లేబుల్ పార్ట్గా తీసుకున్నట్లయితే ఈ కిడ్నీని అవుటర్ పార్ట్ ఇన్నర్ పార్ట్గా తీసుకుందాం. కిడ్నీ షోస్ టూ డిస్టింక్ట్ రీజియన్స్. ఓకే, డిస్టింక్ట్ రీజియన్స్ లేదా పర్టికులర్ ఆఫ్ టూ రీజియన్స్. ఈ రెండు రీజియన్లు ఏంటిది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇప్పుడు కిడ్నీకి ఇది చూడండి, ఓకే, ఒక డయాగ్రామ్ వేస్తేనే క్లియర్గా ఉంటుంది. కిడ్నీ రైట్, ఇవి పిరమిడ్స్, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి పిరమిడ్స్ ఎప్పుడు కూడా. ఇవి కనీసం 8 నుంచి 18 లోపు కూడా, అంతకుమించి కూడా కొందరిలో ఎక్కువనే ఉంటాయి, కొన్ని జంతువుల్లో కూడా కొన్ని ఎక్కువనే ఉంటాయి. సో ఇప్పుడు కిడ్నీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇది యూరేటర్. ఇప్పుడు ఆర్టరీస్ అనేది వస్తుంటాయి, వీన్స్ అనేది బయటికి వెళ్తుంటాయి. సో ఓకే, రైట్, ఇది యూరేటర్. యూరేటర్ ఇది ఒక ట్యూబ్ అని చెప్తాం. ఇవి ఆర్టరీస్, వీన్స్, పిరమిడ్స్. ఇవి మైనర్ కెలిక్స్. ఇక్కడ మనకు అంచున ఉన్నగా పిరమిడ్ అంచున ఇవి ప్యాపిల్లై. ఇప్పుడు కిడ్నీ తీసుకున్నట్లయితే బయటికి కాన్వెక్స్ లా కనపడుతుంది. సో ఇప్పుడు ఈ కిడ్నీలోని అవుటర్ పార్ట్ని మనం కార్టెక్స్ అంటాము, ఇన్నర్ పార్ట్లోని మెడుల్లా అంటాము. ఇప్పుడు అర్థమైంది కదా, రైట్. లేబుల్ స్ట్రక్చర్ ఆఫ్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇవి పిరమిడ్స్, రైట్, కార్టెక్స్ outer part, medulla inner part, రైట్. ఇప్పుడు కార్టెక్స్ లోని ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కార్టెక్స్ ఇది మెడుల్లా. ఇప్పుడు కిడ్నీలోని నెఫ్రాన్లు అనేది ఉంటాయి, నెఫ్రాన్, ఓకే, నెఫ్రాన్స్. ఇప్పుడు నెఫ్రాన్ తీసుకుందాం. సపోజ్ ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ నెఫ్రాన్ అనేది ఉంటుంది. ఈ నెఫ్రాన్ అనేది కార్టెక్స్ భాగం, కార్టెక్స్ అండ్ మెడులా అనేది విడగొట్టబడి ఉంటాయి. సో కార్టెక్స్ అనేది ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇందులో ఉండే భాగాలు నెఫ్రాన్ సంబంధించిన ఈ గ్లోమరులస్, బౌమన్స్ క్యాప్సులే, ఓకే, గ్లోమరులస్, బౌమన్స్ క్యాప్సులే అండ్ ఇక్కడ పీసీటీ ఉంటుంది. ఇది మొత్తం మనం నెఫ్రాన్ స్ట్రక్చర్లో తెలుసుకుంటాం. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లే, ఇక్కడ డీసీటీ ఉంటుంది, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లే. సో ఈ కార్టెక్స్లోని ఈ భాగాలు ఉంటాయి అని చెప్పుకోవాలి. తర్వాత మనం మెడులా పార్ట్ తీసుకుంటే మెడులాలో
ఈ భాగం ఉంది కదా, దీన్ని మనం లూప్ ఆఫ్ హెన్లీ అంటాం. ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ అనేది మెడులా పార్ట్లో ఉంటుంది. రైట్. తర్వాత ఇవి రీనల్ పిరమిడ్స్. ఈ రీనల్ పిరమిడ్స్ అనేది ఏ ఫైబ్రస్ టిష్యూ కన్సిస్ట్ ఇన్ మెడులా పార్ట్. ఈ మెడులా కన్సిస్ట్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ మజిల్ టిష్యూ ఈజ్ నోన్ యాజ్ పిరమిడ్స్. ఈ పిరమిడ్లు అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో పిరమిడ్స్, పిరమిడ్ లోపలనే లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. పిరమిడ్స్. ఓకే. పిరమిడ్స్ అనేది ఎందుకు ట్రయాంగిల్ షేప్లో ఉంటాయంటే, ఇప్పుడు ఇక్కడ నెఫ్రాన్ ఉంది కదా, ఈ నెఫ్రాన్లోని ఈ భాగాన్ని మనం ఏమన్నాం, లూప్ ఆఫ్ హెన్లీ. ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఇలా ఈ గొట్టాలు అనేది, ఈ ట్యూబ్స్ అనేది మొత్తం కూడా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తున్నాయి. కాబట్టి ఈ మజిల్ టిష్యూ అనేది ఏమైందంటే ఇలా మారిపోయింది, ట్రయాంగిల్గా మారిపోయింది. సో దీన్ని మనం పిరమిడ్స్ అంటాం. ఈ పిరమిడ్స్కి కింది భాగంలో ప్యాపిల్లై అనేది ఫామ్ అవుతాయి. ఈ ప్యాపిల్లై అనేది ఏం చేస్తాయంటే యూరిన్ అనేది సేకరిస్తాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, రీనల్ ప్యాపిల్లై. తర్వాత ఇప్పుడు కార్టెక్స్ మెడుల్లాకు వేరు చేసే వాటిని ఏమంటామంటే, ఇప్పుడు ఈ భాగం ఉంది కదా, ఇక్కడ మనకు కఫ్ లైక్ కెలిక్స్ ఏర్పడుతుంది కదా, ఈ కఫ్ లైక్ కెలిక్సెస్ పైన పిరమిడ్లు ఉంటాయి కదా, ఈ పిరమిడ్లను ఇలా వేరు చేసే వాటిని మనం ఏమంటామంటే కాలమ్న్ ఆఫ్ బెర్టిన్ అంటాం. ఓకే, కాలమ్న్ ఆఫ్ బెర్టిన్. ఈ కాలమ్న్ ఆఫ్ బెర్టిన్ అనేది కార్టెక్స్ అండ్ మెడుల్లా, ఓకే, ఈ మెడుల్లాలోని పిరమిడ్స్ వేరు చేస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యూరిన్ అనేది నెఫ్రాన్లో ఫామ్ అయింది కదా, ఇవి పిరమిడ్స్కి వచ్చి ప్యాపిల్లైకి వచ్చి ఇక్కడ కఫ్ లైక్, ఇక్కడ కఫ్ లైక్ చూడండి, ఈ పిరమిడ్ కింది భాగంలో కఫ్ లైక్, ఈ కఫ్ లైక్ అనేది కెలిక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ కఫ్ లైక్ కెలిక్స్ ఏర్పడి ఇవి తర్వాత కొన్ని పిరమిడ్ల నుండి యూరిన్ సేకరించిన తర్వాత మేజర్ కెలిక్స్గా మారి తర్వాత ఫైనల్గా క్యావిటీ ఆఫ్ పెల్విస్లోకి యూరిన్ పంపుతాయి. ఇది మైనర్ కెలిక్స్. కిడ్నీ లోపల ఇప్పుడు మనం మైనర్ కెలిక్స్ నుంచి మేజర్ కెలిక్స్ వరకు, అక్కడ నుండి పన్నెల్ షేపుడ్ పెల్విస్ నుండి అవి యూరేటర్కు యూరిన్ ఫార్వర్డ్ చేస్తాయి. సో ఇప్పుడు యూరేటర్స్ అనేది ఇలా ఉన్నాయి కదా, ఈ యూరేటర్ అనేది ఒక ట్యూబ్. రైట్. యూరేటర్స్ 1 పెయిర్. అలాగే ఈ యూరేటర్స్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్ మూవ్ ఆన్ అవుతాయి. ఎందుకంటే కిడ్నీ లోపల స్టోర్ అయిన లేదా ఫార్మేషన్ అయిన యూరిన్ని ఎప్పుడు కూడా యూరినరీ బ్లాడర్లో స్టోర్ చేస్తుంది ఈ యూరేటర్. ఈ యూరేటర్స్ ఎప్పుడు కూడా ఈ యూరేటర్స్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అనేది ఉంటుంది, స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ టిష్యూ. ఆ టైప్ ఆఫ్ టిష్యూ నేమ్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఈ ఎపిథీలియం టిష్యూ ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక బెలూన్, ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఆక్సిజన్ లేదు, ఇది మొత్తం ఇలా ఫోల్స్ ఉంది బెలూన్. సో ఇప్పుడు ఈ బెలూన్లో ఆక్సిజన్ అనేది నిండి ఉంది. ఇక్కడ ఫోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోల్స్ లేవు, ఇక్కడ తిన్నుగా ఉంది, ఇక్కడ తిక్కుగా ఉంది. అలాగే ఈ యూరిన్ క్యారీ చేసేటప్పుడు ఇవి పల్చగా ఉంటాయి, యూరిన్ క్యారీ చేయనప్పుడు ఇవి తిక్కుగా ఉంటాయి. సో ఈ టిష్యూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందని చెప్పాలి. ద మెయిన్ రోల్ ఆఫ్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఓకే. తర్వాత ఇప్పుడు ఇవి యూరినరీ బ్లాడర్కు యూరిన్ క్యారీ చేసాయి కదా. రైట్. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ గురించి తెలుసుకుందాం. యూరినరీ బ్లాడర్ అనేది ఇక్కడ యూరినరీ బ్లాడర్ 1, ఓకే, ఒకటే ఉంటుంది. రైట్. 1 యూరెత్రా. సింపుల్గా మనం చెప్పాలంటే
యూరిన్ అనేది ఇప్పుడు యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు యూరినరీ బ్లాడర్ అనేది ఈ పౌచ్ అనేది మొత్తం కూడా ఫుల్ అంటే నిండిపోయి ఉన్నప్పుడు ఈ యూరినరీ బ్లాడర్ అనేది కొన్ని సిగ్నల్స్ అనేది బ్రెయిన్కి పంపుతుంది. బ్రెయిన్కి పంపించినప్పుడు న్యూరాన్స్ అనేది కొన్ని ఈ యూరిన్ బయటికి పంపడానికి నర్వస్కు సహకరిస్తాయి. సో అప్పుడు యూరెత్రా ద్వారా బయటికి పంపబడతాయి. ద నెక్ ఆఫ్ ద యూరినల్ బ్లాడర్ ఈజ్ నోన్ యాజ్ యూరెత్రా. సో ఈ యూరెత్రా అనేది ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అనే యూరెత్రల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. యూరెత్రల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ రైట్. వీటి సహాయంతో యూరిన్ అనేది బయటికి పంపబడుతుంది. ఒకటి ఫీమేల్స్లో ఇన్ ఫీమేల్స్ ఓపెన్స్ నియర్ vaginal orifice. In male through the penis.